ఓం నమః శివాయ. శివరాత్రి వేడుకలలో భాగంగా శ్రీ కాళహస్తిలోని శ్రీ వాయులింగేశ్వరుడు మరియు జ్ఞానప్రసూనాంబికాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి పొందిన ఈ కాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి తరువాత రెండవ రోజు రాత్రిపూట ఈ కళ్యాణ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సమయానికే ఆలయం చుట్టుపక్కల చాలా వివాహాలు జరుగుతాయి. ఎవరికి కూడా జాతకాలు, తారాబలాలు, మంచి రోజుతో సంబంధం లేదు. అది మంగళవారం కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. అమావాస్య, పాడ్యమి కలిసి ఉంటాయి ఈ ముహూర్తానికి. కానీ ప్రజలు స్వామి అమ్మవారికి జరిగిన వివాహ ముహూర్తంలోనే వారు కూడా వివాహం చేసుకుంటూ ఉంటారు. ఈ వివాహానికి ప్రధాన ఘట్టమైన రాయబార ఘట్టానికి మరియు వివాహ పెద్దగాను చండికేశ్వరుడు ప్రకటితమవుతూ ఉంటారు. ఇక వివాహం చేసుకునే జంటలకు ఆలయపు అధికారులు ఆలయ మర్యాదగా వారికి వస్త్రాలు, తాళిబొట్టును అందజేస్తారు. ఇక్కడ వివాహం చేసుకునే దంపతులకు ప్రత్యేకమైన పూజారి కానీ, ప్రత్యేకమైన పూజా విధానం కానీ ఏమీ ఉండదు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి చదివే మంత్రాలే వారి యొక్క వివాహానికి జరిగే మంత్రాలుగా వారు భావించి స్వామి అమ్మవార్లకి జరిగే వివిధ ఘట్టాలలో జరిగే కార్యక్రమాలతో పాటే వీరి యొక్క కార్యక్రమాలు జరపబడుతూ ఉంటాయి. అనగా స్వామి అమ్మవార్లు కంకణధారణ చేసుకున్నప్పుడే ఇక్కడ దంపతులు కంకణధారణ చేసుకుంటూ ఉంటారు. అలాగే స్వామి అమ్మవారు కళ్యాణ ముహూర్తం అనగా మాంగళ్య ధారణ జరిగే సమయంలోనే వీరు మాంగళ్యాన్ని ధరించడము, అలాగే తలంబ్రాలు, పూలమాలలు మార్చడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులతో పాటు ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అనగా చెంబేడు గ్రామము, ఆ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల 14 గ్రామాల వాళ్ళ పర్యవేక్షణలో ఈ కళ్యాణం నిర్వహించబడుతుంది. మహాశివరాత్రి వేడుకలలో భాగంగా ఈ కళ్యాణ ఘట్టమే ప్రధాన ఆకర్షణగా నిలబడుతూ ఉన్నది ఈ కాళహస్తిపురంలో. ఎంతో ఆసక్తికరంగా జరిగే శ్రీ చండికేశ్వర రాయబారం మరియు వివాహ క్రతువు గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహ ముహూర్తానికి ముందు రోజు అనగా రాత్రి 9 గంటల 10 గంటల మధ్యలో ఆలయంలో ఉత్సవర్లను అలంకరింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ అధికారులు మంగళ వాయిద్యాల మధ్య, వేద పండితుల మంత్రాల మధ్య ఊరేగింపుగా కాళహస్తి పట్టణంలోని నడిబొడ్డులో వెలసి ఉన్న శ్రీ కైకాలవారి కళ్యాణ మండపానికి వేంచేస్తారు శ్రీ స్వామివారు. ముందుగా మూషిక వాహనము పైన గణపతి, తరువాత వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆ తరువాత భక్త కన్నప్ప రాగా వారి వెనకనే గజవాహనముపై శ్రీ పరమేశ్వరుడు పెళ్లి కుమారుడి అలంకరణలో ఇక్కడికి వేంచేస్తారు. ఈ వివాహానికి ఉభయదారులుగా ఉన్నటువంటి చెంబేడు మరియు ఆ చుట్టుపక్కల 14 గ్రామ పెద్దలు ఇక్కడ వేంచేసి స్వామివారికి స్వాగతం పలుకుతారు. ఇక అమ్మవారు మాత్రం సింహవాహనము పైన ఆలయ పరిసర ప్రాంతాలలో ఉంటారు. ఇక ఇక్కడి నుండే వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. ముందుగా ఈ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని వేదపారాయణ నిర్వహిస్తారు ఆలయ వేద పండితులు. గణపతి పూజ, వరుణ పూజ, పుణ్యాహవాచనం నిర్వహించిన తర్వాత ఇక స్వామి అమ్మవార్ల యొక్క గోత్రనామాలు మరియు వారి యొక్క ప్రవర అనగా స్వామివారి యొక్క వంశము, వారి యొక్క నామము, అలాగే వారి యొక్క గోత్రాన్ని, అలాగే అమ్మవారి యొక్క గోత్రము, అమ్మవారి యొక్క పూర్వీకుల గురించి ఇందులో సంకల్పం చేస్తారు. భరద్వాజ గోత్రకుడైన శ్రీ పరమేశ్వరుడికి, అలాగే కాశీపశ గోత్రమైన శ్రీ హిమవంతుడి పుత్రికైన శ్రీ జ్ఞానప్రసూనాంబకి వివాహం జరపబడుతుంది అని సంకల్పం చేయబడుతుంది. అసలు ఈ వివాహం జరపబడే రాత్రిని స్కందరాత్రిగా చెప్పబడి ఉన్నది. ఎందుకంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జననం కోసం దేవతలు శ్రీ పరమేశ్వరుడికి అలాగే పార్వతీదేవికి వివాహం జరిపినట్టుగా పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. కనుక రాత్రిపూట శివపార్వతుల కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ రాత్రిని స్కందరాత్రిగా చెప్పబడి ఉన్నది. ఈ వివాహ సమయంలో ఆనాటి యొక్క తిథి, వార, నక్షత్రము మరియు పంచాంగ శ్రవణాన్ని అలాగే ముహూర్తాన్ని ఇక్కడ ఆలయ పూజారులు సంకల్పం చేస్తున్నారు. మనం కూడా ఒకసారి విందాం. ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
धर्मार्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ बल सिद्ध्यर्थम इष्टकाम्यार्थ सिद्ध्यर्थम समस्त सन्मंगलावाप्त्यर्थम अस्य देवदेवस्य देवता सार्वभौम श्रीमद् अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिनः नवदिन ब्रह्मोत्सवांगत्वेन कल्याणोत्सवाख्यं कर्म करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं महागणपति पूजांत करिष्ये महारिका चंद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री शोभकृत नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतु फाल्गुन मासे शुक्लपक्षे प्रथमायां शुभतिथौ वासरः वासरस्तु इंदुवासरयुक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ। సంకల్పం తరువాత గణపతి పూజ పుణ్యాహవాచనం వరుణ పూజ నిర్వహించిన తరువాత ఇక హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అనంతరము స్వామివారు చండికేశ్వరునితో ఇలా చెబుతారు, ఓ చండికేశ్వర, నేను వివాహము చేసుకున సంకల్పించినాను. హిమవంతుని పుత్రిక అయినటువంటి పార్వతిని నేను వివాహము చేసుకొనదలిచినాను. కనుక నీవు వెళ్ళి హిమవంతునితో నేను ముహూర్త నిర్ణయము చేసి ఉన్నానని, ఆ ముహూర్త సమయానికి తన పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని అనగా జ్ఞానప్రసూనాంబాదేవిని తీసుకుని వచ్చి నాకు కన్యాదానం చేయవలసినదిగా చెప్పానని ఆయనకు విన్నవించు అని చండికేశ్వరునికి చెప్పగా, చండికేశ్వరుడు సరే అని అక్కడి నుండి అమ్మవారి వద్దకు పయనమవుతాడు. ఇక హిమవంత మహారాజు వద్దకు బయలుదేరిన చండికేశ్వరుడు హిమవంతుడితో ఇలా చెప్పెను, ఓ హిమవంత మహారాజా, నీ పుత్రిక అయినటువంటి ఆ జగజ్జనని జ్ఞానప్రసూనాంబాదేవిని మా కాళహస్తీశ్వరుడికి ఇచ్చి వివాహం జరపవలసిందిగా నేను కోరుకుంటున్నాను. స్వామివారు ముహూర్త నిర్ణయము చేసి నీకు తెలియపరచమని నన్ను పంపించినారు. ఈ వివాహానికి నన్ను పెద్దగాను మరియు రాయబారిగాను నన్ను పంపించినారు అని చెప్పగా, అందుకు హిమవంతుడు ఇలా చెప్పెను, ఓయి నిర్మల చండికేశ్వర, నా ముద్దుల కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని అనగా జ్ఞానప్రసూనాంబాదేవిని నీ స్వామివారికి ఇచ్చి వివాహం జరపాలి అంటే మీ యొక్క స్వామివారి యొక్క గుణగణాలు నాకు తెలియపరచాలి. నీవు వెళ్ళి నీ స్వామివారి యొక్క గుణగణాలు ఏమిటో తెలుసుకొని వచ్చి నాతో సంప్రదించు అని చెప్పగా, అక్కడి నుండి చండికేశ్వరుడు తిరిగి స్వామివారి వద్దకు పయనమవుతాడు. హిమవంతుడు చెప్పిన సందేశాన్ని స్వామివారికి విన్నవించగా, అందుకు పరమేశ్వరుడు ఇలా చెప్పెను, మహాకైలాసమే గృహముగాను, కుబేరునితో స్నేహం కలవాడును, నవరత్న ఖచ్చితమైన సింహాసాన్ని కలిగిన వాడును, నవరత్నాలతో చేయబడిన యజ్ఞోపవీతమును ధరించిన వాడును, స్వర్ణరచితమైన పట్టు వస్త్రాలను ధరించిన వాడును, ఇంకా వెలలేని ఆభరణములను ధరించిన వాడును, 33 కోట్ల దేవతలతో సఖ్యత కలవాడును, 4 యుగములను అశ్వములుగా కలవాడును, విష్ణువును ఈసుగాను, భూదేవిని రథముగా కలవాడును, రజిత పర్వతాన్ని విల్లుగాను, ఆదిశేషుడినే అంబుగాను, మహామేరువుని త్రిశూలంగాను ధరించిన వాడును, పంచక్రతువులను చేయువాడునను, సంపూర్ణ కామము కలవాడును, అన్ని సుగుణములు కలవాడును అని చెప్పమని చండికేశ్వరుని రాయబారిగా మళ్ళీ పంపించెను. మళ్ళీ హిమవంతుడి వద్దకు రాయబారిగా చేరిన చండికేశ్వరుడు పరమేశ్వరుడు విన్నవించినది చెప్పగా, అందుకు హిమవంతుడు ఇలా చెప్పెను, ఓ చండికేశ్వర, మా కన్యకు మీ పరమేశ్వరుడు ఏమి కానుకలు పెట్టునో కనుక్కొని రమ్మని చెప్పెను. అక్కడి నుండి చండికేశ్వరుడు తిరిగి పరమేశ్వరుడు వద్దకు వచ్చి పరమేశ్వరుడితో ఇలా చెప్పెను, హిమవంతుడు ఆయన యొక్క పుత్రికైన పార్వతీదేవికి ఏమి కానుకలు పెట్టెదరో అడగమన్నాడు అని చెప్పగా, అందుకు పరమేశ్వరుడు ఇలా చెప్పెను, నక్షత్ర కాంతిని మరియు సూర్యచంద్రులకు సమానమైన కంఠాభరణాలను, మేఘధ్వనితో సమానమైన అందెలను, నక్షత్ర మండలంతో సమానమైనటువంటి వడ్డానాన్ని మీ కుమార్తెకు కానుకగా సమర్పిస్తానని హిమవంతుడికి విన్నవించమని చండికేశ్వరునికి పంపగా, చండికేశ్వరుడు తిరిగి హిమవంతుడి వద్దకు వచ్చెను. హిమవంతరాజు వద్దకు వచ్చిన చండికేశ్వరుడు స్వామివారు చెప్పినది విన్నవించగా,
అక్కడే ఉన్న జ్ఞానప్రసూనాంబాదేవి ఇలా చెప్పెను, ఓ చండికేశ్వర, మీ స్వామివారు చెప్పిన ఈ నగలన్నీ నాకు ఇష్టము కాదని నీవు వెళ్ళి విన్నవించుము అని చెప్పగా అక్కడి నుండి చండికేశ్వరుడు తిరిగి పరమేశ్వరుడు వద్దకు వచ్చెను. ఎంతో కోపోద్రిక్తుడైన స్వామివారు ఇలా చెప్పెను, వారికి కట్నాలు కానుకలు ఏమీ ఇవ్వను. చిటికెడు బూడిద, ఒక బిల్వపత్రం మాత్రమే ఇస్తాను. సమ్మతమైతే వచ్చి వివాహం చేసుకోమను, లేకపోతే గంగాదేవి ఉండనే ఉంది, ఆమెనే మళ్ళీ వివాహం చేసుకుందెను అని చెప్పగా తిరిగి అక్కడి నుండి చండికేశ్వరుడు హిమవంతుడి వద్దకు వెళ్ళి ఇలా చెప్పెను, ఓ హిమవంత మహారాజా, మా స్వామి నిండు ఆగ్రహముతో ఇలా చెప్పెను, మహాశ్మశానమే గృహముగాను, దుక్కులే వస్త్రముగాను, అస్థికలే ఆభరణములుగాను ధరించువాడును, జింకా డమరుకములు చేతబట్టువాడును, విషమును అమృతంగా పానము చేయువాడును, బ్రహ్మకపాలాన్ని చేతబట్టుకొని భిక్షాటన చేయువాడును, ముసలి ఎద్దును వాహనముగా కలవాడును, బండి గంట చేతబట్టుకొని అనేక భూతప్రేత పిశాచాలకు ప్రభుగా ఉండువాడును, దిగంబరుడిని అని చెప్పమన్నాడు. ఇలాంటి గుణములు కలిగిన వారును మీకు ఇష్టమైన ఎడల మీ కన్యకు చిటికెడు విభూది, ఒక బిల్వపత్రాన్ని కానుకగా ఇచ్చేదను. ఇష్టమైతే మీ పుత్రిక అయిన పార్వతీదేవిని ఈ ముహూర్తానికే నాకు కన్యాదానం చేయవలేను. లేని ఎడల మాకు గంగాభవానీదేవి ఉండనే ఉన్నది అని చెప్పగా హిమవంతుడు ఇన్ని అవలక్షణాలు ఉన్న శివుడికి తన పుత్రికను ఇవ్వనని చెప్పగా అక్కడే ఉన్న పార్వతీదేవి ఇలా అన్నది, నా ప్రాణ సమానమైన తండ్రి గారికి నమస్కారములు. ఆ పరమేశ్వరుడిని నేను వివాహమాడదలిచినాను. నాకు మీ అనుమతి ఇవ్వవలసిందిగా అడుగుతున్నాను అని అడుగగా అందుకు హిమవంతుడు ఇలా చెప్పెను, చండికేశ్వరుడు చెప్పిన లక్షణాలు నాకు సమ్మతము కాదు తల్లి. నీవు ఎలా పరమశివుడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలవు అని అడుగగా అందుకు పార్వతీదేవి ఇలా చెప్పెను, పరమేశ్వరుడు గతంలో చెప్పిన గుణగణాలు రాయబారాలు అన్నీ ఒత్తివే. అవన్నీ నన్ను పరీక్షించడానికే స్వామివారు చెప్పినారు. ఇప్పుడు చండికేశ్వరుడు చెప్పిన లక్షణాలే శివుని యొక్క లక్షణాలు కనుక అటువంటి శివుడినే నేను ప్రేమించి వివాహం చేసుకోదలిచినాను అని చెప్పగా అందుకు హిమవంతుడు ఇలా చెప్పెను, నీ ఇష్టమే నా ఇష్టము తల్లి. నీవు ఆ పరమేశ్వరుడిని ఖచ్చితంగా వివాహం చేసుకొనవచ్చును అని చెప్పి చండికేశ్వరుని వద్దకు వచ్చి విభూది బిల్వపత్రాన్ని కానుకగా తీసుకొని పార్వతీదేవిని తీసుకొని చండికేశ్వరునితో వివాహ మండపానికి బయలుదేరుతాడు. ఇక వివాహ మండపంలోకి వచ్చిన తరువాత ఇక వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. వేదిక వద్దకు వచ్చిన శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి స్వామివారు పట్టు వస్త్రాలను సమర్పించగా స్వామివారికి హిమవంతుడు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇలా ఒకరికొకరు పట్టు వస్త్రాలు సమర్పించుకున్న తర్వాత ఇద్దరి చేతులకు కళ్యాణ కంకణాన్ని ధరింపజేస్తారు. అనంతరము స్వామివారికి యజ్ఞోపవీతము అలాగే అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ ముహూర్తము విశేషంగా జరపబడుతుంది. ఇదే సమయంలో అక్కడ చేరిన కొత్త దంపతులు అందరూ కూడా ఇలానే కంకణ ధారణ అలాగే మాంగళ్య ధారణ జరుపుకుంటారు. ఇక మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత స్వామివారు మండపంలోంచి బయటికి వచ్చి అమ్మవారి పక్కన నిలబడిన తర్వాత ఇద్దరూ అంతకుముందు జరిగిన హోమగుండానికి 3 ప్రదక్షిణలు చేసి నిలబడి అక్కడే ఇక పూలమాలలు అలాగే తలంబరాలను ఒకరికొకరు పోసుకొని ఎంతో కమనీయంగా మనకి కనబడతారు. ఇదే సమయంలో అక్కడ వివాహమైన కొత్త జంటలు కూడా తలంబ్రాలు పోసుకొని పూలమాలలను మార్చుకుంటారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి పంచహారతులు అలాగే నక్షత్రహారతులు అఖండహారతులు అలాగే కుంభహారతులను ఇచ్చి స్వామివారి అమ్మవారి యొక్క నీరాజనాలు అందరికీ చూపిస్తారు. అందరూ నమస్కారాలు చేసుకున్న తర్వాత అక్కడి నుండి స్వామి అమ్మవార్లకు చదివింపుల కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఇక అదే రోజు సాయంత్రం సభాపతులుగా పిలువబడే నటరాజస్వామి శివకామేశ్వరుల కళ్యాణం ఏకాంతంగా ఆలయంలో నిర్వహిస్తారు. ఇక ఈ కళ్యాణాన్ని పురస్కరించుకొని అక్కడి ప్రజలు అన్నదానాన్ని విశేషంగా జరపబడతారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తేశ్వర స్వామి కళ్యాణం చూశారు కదా. ఓం నమః శివాయ.